ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవని, అత్తయ్యే నిన్ను తీసుకురమ్మంది, బయలుదేరు. నీ గురించి అవని ఎన్ని నిజాలు చెప్పినా నమ్మడం లేదు, కానీ ఇప్పుడు మీ అవసరాల కోసం అవనిని తీసుకురమ్మని చెప్పిందా ఆ పెద్ద మనిషి? ప్రస్తుతం ఆ ఇంటి మనుషులెవ్వరూ నా మీద అభిమానంతో రారక్క. తమ స్వార్థం కోసం వస్తారు. ఇప్పుడు నిహారిక వచ్చినట్టు. అవని, నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు. చూడు, మీ అత్త అవనిని తీసుకురమ్మని చెప్పింది కదా, నువ్వు వెళ్ళి అవని వాళ్ళక్క పంపించనని చెప్పిందని చెప్పు. నేను వెళ్తానక్క. ఏం అవసరం ఉందని వెళ్తానంటున్నావు? అవసరం ఉందక్క. ఇప్పటికే నిహారిక ఇంటి నుంచి దూరం చేసేసింది. ఇప్పుడు నేను వెళ్ళలేదంటే అత్తయ్య మావయ్య మనసు నుంచి కూడా దూరం చేసేస్తుంది. జరగబోయే కార్యక్రమాన్ని నేను చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నానని నా గురించి ఇంకా ఇంకా చెడుగా చెప్తుంది. అందుకే వెళ్తాను. నిహారిక తన అవసరం గురించి వచ్చిండొచ్చు. నేను మాత్రం నా అత్త కోసం వెళ్తాను. పైగా ఇదంతా అత్త ప్లాన్ అయి ఉండదు. ఈ నిహారిక ప్లానే అయి ఉంటుంది. వెళ్తాను. ఈసారి ఏం జరుగుతుందో చూస్తాను. నువ్వు తీసుకున్న నిర్ణయం ఎలా ఉందంటే అవమానాన్ని కొనుక్కొని మరీ తెచ్చుకున్నట్టుంది. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదక్క. బయలుదేరదామా? వెళ్దామా? పద. ఏంటవని, నా గురించి మనసులో ఏదో అనుకుంటున్నట్టున్నావు? నువ్వు కూడా నా గురించి ఏదో అనుకుంటున్నట్టున్నావు. నేనేమనుకోవడం లేదే. అయితే నేను ఏమనుకోవడం లేదు. నువ్వు ముదురువి. నువ్వు దేశముదురు. కూర్చోకుండా బయటే ఉండిపోయిందేంటి? కూర్చో. ఏంటి అలా చూస్తున్నావు? బొట్టు పెట్టి మరీ కూర్చోబెట్టాలా ఏంటి? తెచ్చుకున్నావు మరి? ఏంటది? అదే బొట్టు. ఏం మాట్లాడుతున్నావు? బొట్టు పెట్టి పిలిస్తేనే కదా నేను కూర్చుంటాను. నేనేం పేరెంటప్పు పిలుపుకి రాలేదు, బొట్టు పెట్టి మరీ పిలవడానికి. ఏంటి కోప్పడుతున్నావు? నేను రావాలా వద్దా చెప్పు. వద్దంటే ఉండిపోతాను. అదేం లేదే, నేనే కోప్పడ్డం లేదు. ఇప్పుడైనా కూర్చుంటారా? నీ అవసరం కోసం వచ్చావు కాబట్టి నువ్వు నన్ను గౌరవించాలి. సో నువ్వు వచ్చి డోర్ తీస్తే నేను కారెక్కుతాను. వాట్? నేనొచ్చి నీకోసం కార్ డోర్ ఓపెన్ చేయాలా? అయితే కరెక్ట్గానే విన్నావు. నేను డోర్ తీయడం ఏంటి? వేదవతి రెండో కోడలిక్కడ. వేదవతి చిన్న కోడలిక్కడ. నేనేమన్నా నీ డ్రైవర్ అనుకున్నావా డోర్ తీయడానికి? కుక్కకు బిస్కెట్లు పడేసినట్టు వసంత వదిన వాళ్లకు 4 డబ్బులు పడేస్తే నీ కారు డోరు తీస్తారని నీ దగ్గర ఏదో సిద్ధాంతం ఉంది కదా. ఆ సిద్ధాంతం నువ్వు ఎదుటివారి మీద ప్రయోగించినట్టు ఎదుటివారి కూడా నీ మీద ప్రయోగిస్తారు కదా నిహారిక. కుక్కకి బిస్కెట్లు వేస్తే ఇంట్లోకి దొంగలు రాకుండా చూస్తుంది. అప్పుడప్పుడు మన బ్యాచ్కి చిల్లర వేస్తూ ఉండాలి. మన మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటారు. ప్లాన్ మనం చెప్తాం, ఎగ్జిక్యూట్ వాళ్ళు చేస్తారు. కారులో మనం వస్తాం, డోర్లు వాళ్ళు తీస్తారు. అప్పుడు మా వాళ్ళ గురించి నువ్వన్న మాటలే గుర్తొచ్చే కదా. ఇప్పుడు అవసరం నీది, అవకాశం నాది. నువ్వే స్వయంగా డోర్ తీస్తే
కారెక్కుతాను, లేదంటే వెళ్ళిపోతాను. మొదటి రాత్రి జరిగేంత వరకు అవనిని భరించక తప్పదు. నువ్వు మనసులో ఏదో అనుకుంటున్నట్టున్నావు. ఖచ్చితంగా దీనికి రిలేటెడే అయి ఉంటుంది. అయితే అది కరెక్టే. నువ్వు నన్ను భరించక తప్పదు. కూర్చోండి అవని గారు. దట్స్ గుడ్. మర్యాద అంటే ఇలా ఉండాలి. ఈ నిహారిక అప్పుడు శ్రీకర్ జీవితంలోకి రాకపోయుంటే అవని బ్రతుకు బ్రహ్మాండంగా ఉండేది. అవని పేరు చెప్తేనే మండిపోయే నిహారిక స్వయంగా తనే అవనిని తీసుకురావడానికి వెళ్లాల్సొచ్చింది. మరే దీన్నే అంటారు బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయి అని. అవని బయటుంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ప్లాన్ చేసి మా ఫస్ట్ నైట్ ఆపేస్తుంది. ఆల్రెడీ ఒకసారి ఆపింది, ఇంకొకసారి ఆపితే నేను సన్యాసం తీసుకుంటాను. అదిగో కారు వచ్చేసింది. వచ్చేసారు. దిగు. నా ఫస్ట్ నైట్ అవ్వని, అప్పుడు నేను ఆడుకుంటాను. నిహారిక ఎంతకు దిగజారిపోయింది. కార్యం కోసం కారు డోర్ కూడా తీస్తుంది. నాతో ఆడుకునే ఛాన్స్ నీకివ్వనులే. పద. అధికార పక్షం ప్రతిపక్షం నడిచొస్తున్నట్టుంది. మళ్ళీ ఏమైంది అవని మేడం? లోపలికి రమ్మని హారతిచ్చి ఆహ్వానించాలా? నన్ను రమ్మని అత్తయ్య చెప్పింది అన్నా, మరి లోపలికి రమ్మని అత్తయ్య పిలవరా? అత్తయ్య, మీరు పిలిస్తేనే అవని గారు లోపలికి వస్తారంట. అవని, అక్కడే ఆగిపోయావే, లోపలికి రామ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.